అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం, కడుపులోకి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలి, పైపూత మందుగా ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలి మొదలైన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పుల సమస్య చాలామందిని వేధించి పీడించి రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా అయింది. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు సంబంధించి గత కొన్ని వీడియోల్లో కూడా అసలు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వీటిని మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి చికిత్సా విధానాలతో ఆ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క సమస్య తగ్గేందుకు కావాల్సినటువంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 2 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకోవాలి. మొదటి పదార్థం త్రికటు చూర్ణం. బాగా నిదానంగా రాసుకోండి. త్రికటు చూర్ణం అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి ఈ 3 కలిపి తయారు చేసినటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని త్రికటు చూర్ణం అంటారనమాట. 3 అంటే 3, కటు అంటే కారం పదార్థాలు. ఈ 3 కారం పదార్థాలు కలిపి ఔషధాన్ని తయారు చేస్తారు కాబట్టి త్రికటు చూర్ణం అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తుంటారు. ఈ యొక్క త్రికటు చూర్ణం మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక 75 గ్రాములు త్రికటు చూర్ణం తీసుకోండి. అట్లే జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 2 పదార్థాలు బాగా కలిపేసి, అంటే త్రికటు చూర్ణము 3 పదార్థాలు కలిపి ఒక పదార్థంగా చెప్పాను కదా, ఆ త్రికటు చూర్ణం 75 గ్రాములు, జీలకర్ర చూర్ణం 25 గ్రాములు. ఈ పదార్థం అంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు పూటకి 2 గ్రాములు, అంటే ఉదయం పూట 2 గ్రాముల చూర్ణము, రాత్రి పూట 2 గ్రాముల చూర్ణము తీసుకొని దాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి తీసుకోవచ్చు. లేకపోతే 50 నుంచి 100 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని తీసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా సహకరిస్తాయి అన్నమాట. అంటే ఈ త్రికటు చూర్ణంలో ఉన్నటువంటి చెప్పాను కదా, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఉన్నాయి. శొంఠిలో జింజరాలు, షాగోలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. అదేవిధంగా ఈ పిప్పళ్ళలో కూడా ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఇలా వివిధ రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకారిగా ఉపయోగపడతాయి అన్నమాట. అది అంతేకాకుండా ఈ జీలకర్రలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా, అంటే ఈ థైమాలు, క్యుమినాల్డిహైడు, అట్లే ఈ ఫ్లేవనాయిడ్స్, ఫైబరు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు, ఫైటో స్టిరాయిల్స్, పాలిఫినాల్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ యొక్క పదార్థం అంటే మనం తయారు చేసుకున్నట్టు చూర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ యొక్క ఔషధం ఇలా వాడుకుంటూ పైపూత మందుగా కూడా మరొక ఔషధాన్ని కూడా చెప్తాను చూడండి. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట. ఇది తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఔషధం ఎలాంటి ఔషధంగా మనం ఇంట్లో మలుచుకోవాలంటే నారాయణ తైలం. బాగా నిదానంగా రాసుకోండి. నారాయణ తైలం. రెండవది నిర్గుండి తైలం. మొట్టమొదటిది నారాయణ తైలం, రెండవది నిర్గుండి తైలం. ఈ రెండు కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. ఈ 2 తైలాలు సమానంగా తెచ్చుకోవాలి. అంటే ఒక తైలం 100 ml అయితే రెండోది కూడా 100 ml ఉండాలన్నమాట. ఈ విధంగా తెచ్చుకొని ఇంట్లో ఒక పాత్రలో, ఒక గిన్నెలో 2 తైలాలు కలిపేసేయండి. ఆ 2 తైలాలు కలిసిపోయిన తర్వాత మరలా సీసాల్లో ఎత్తి పెట్టుకొని ఆ యొక్క తైలాన్ని, అంటే 2 కలిపి కాంబినేషన్గా తయారు చేసుకున్నటువంటి తైలాన్ని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ ఎక్కువగా ఉంటే 2 సార్లు కానీ వాడుకోవచ్చు. ఎలాగంటే కాస్త తైలాన్ని తీసుకొని గోరువెచ్చగా చేసి మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆ మోకాళ్ళ నొప్పి వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు, సలుపు, పోటు, బాధ, మంట ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. నొప్పి కూడా
చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మోకాళ్ళ భాగంలో రెండవది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు ఈ మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఈ నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ కలుగుతుంటాయి అన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గించడంతో పాటు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఇప్పుడు కడుపులోకి చెప్పినటువంటి ఔషధం ఉపయోగపడుతుంది. అదేవిధంగా పైపూత మందుగా చెప్పినటువంటి ఈ నిర్గుండి తైలము, అదేవిధంగా నారాయణ తైలం కలిపి మనం తైలం తయారు చేసుకున్నాం కదా, ఆ తైలం కూడా ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఈ యొక్క తైలము మనం వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి చర్మం పీల్చుకొని ఆ యొక్క గుణాలని మనకి కలగజేస్తుంది అనమాట. కాబట్టి ఈ రెండు కడుపులోకి ఔషధాన్ని వాడుకుంటూ మరి అవసరాన్ని బట్టి ఈ యొక్క పైపూత మందుగా ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా ఉంటాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాలని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మోకాళ్ళ నొప్పి అని మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ అని, ఆ టెస్ట్ అని, ఈ మెడిసిన్ అనేసి చాలా రకాల మెడిసిన్స్ వాడేసి వేలల్లో ఖర్చు అయిపోతున్న రోజులు ఇవి. కానీ మీరు అసలు ఖర్చు లేకుండా మోకాళ్ళ నొప్పుల్ని కంట్రోల్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. అది ఎలా సాధ్యం, ఏంటి మీ దగ్గర ఉన్న చిట్కా? చాలా మంచి ప్రశ్నమ్మా. మీరు అన్నట్లు ₹1000, ₹1,00,000 ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి అమ్మా మోకాళ్ళ నొప్పుల సమస్య. రెండవది, పూర్వకాలము వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో ఉండేటువంటి సమస్య అయితే ఈ రోజుల్లో 25 సంవత్సరాల నుంచే చాలా మందిలో మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకి ఖర్చు లేని వైద్యాలు చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక వైద్యం గురించి చెప్తాను చూడమ్మా. పైసా అంటే పైసా ఖర్చు అక్కర్లేదమ్మా, చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. కేవలం అవగాహన కలిగి ఉంటే చాలు. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయమ్మా. అవి కూడా నేను చెప్తాను. రోజు ఒక్కసారి అమ్మా, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే జస్ట్ ఒక్కసారి సరిపోతుందమ్మా. ఉదయం పరిగడుపున వాడుకోవచ్చు, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు వాడుకోవచ్చు. లేకపోతే సమస్యకి ఎక్కువగా ఉంటే కొన్నాళ్ళ పాటు 2 టైమ్స్ వాడేసేసి తర్వాత ఒక్కసారి వాడుకున్నా సరిపోతుందమ్మా. మన చాయిస్ అది కూడా. సో ఎలాగంటే అమ్మా, ఒక 250 ml వాటర్ తీసుకోవాలమ్మా. ఒక పాత్రలో 250 ml వాటర్ తీసుకొని పారిజాతం ఆకులు మీకు తెలుసు కదమ్మా. గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే ఇక్కడ పారిజాతం చెట్లు ఉంటాయమ్మా. సో ఆ పారిజాతం ఆకులు జస్ట్ 2 కానీ 3 కానీ తీసుకోవాలమ్మా. ఆకులు చిన్నగా ఉంటే 3 తీసుకోవచ్చు, ఆకులు పెద్దవైతే 2 సరిపోతాయి. 2-3 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. అవి చిన్న ముక్కలుగా చేసేసి ఆ నీళ్ళలో వేసేయాలమ్మా. 250 ml వాటర్లో 2 లేదా 3 పారిజాతం ఆకుల్ని శుభ్రం చేసేసి చిన్న ముక్కలు చేసేసి అందులో వేసేసి ఇంచుమించు ఒక 50 to 100 ml నీళ్లు మీరేటట్టు మరిగించుకోవాలమ్మా. అప్రాక్సిమేట్గా. సో 50 to 100 ml నీళ్లు మీరేటట్టు మరిగించేసేసి దించేసేసి ఫిల్టర్ చేయాలమ్మా. ఆ విధంగా మనం ఎప్పుడైతే బాయిల్ చేసామో ఆ నీళ్ళ కలర్ మారిపోతుంది. అంటే పారిజాతం ఆకులు ఉన్నటువంటి ఆ సుగుణాలు, ఔషధ గుణాలన్నీ నీళ్ళలోకి వచ్చేస్తాయి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసేసి అందులో ఒక 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ ఉప్పు వేయాలమ్మా. సాల్ట్. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, బీపీ పేషెంట్లు ఎక్కువగా సార్ సాల్ట్ వాడకూడదు అంటారు. సో కొద్దిగా సాల్ట్ వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. వాళ్ళకు మరీ సందేహం ఉంటే ఒక 2 చిటికలు 2 పించెస్ మిరియాల పొడి వేసుకోవచ్చు. ఉప్పుతో పాటు ఉప్పు లేకుండా కూడా వాడుకోవచ్చు. ఉప్పు వేసుకుంటే మిరియాల అవసరం ఉండదు, మిరియాలు వేసుకుంటే ఉప్పు అవసరం ఉండదు. కాబట్టి అలాగే ఏదో ఒకటి సరిపోతుంది. జనరల్గా అయితే ఉప్పు వాడుతుంటారు. అదే ఇట్లా ఏదైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళైతే జస్ట్ మిరియాల పొడి సరిపోతుంది. షుగర్ లేనటువంటి వాళ్ళైతే ఇందులో తేనె యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఉంటే తేనె వద్దమ్మా. సో ఈ యొక్క ఔషధాన్ని 1 డోసుగా వాడుకోవాలి. ఇట్లా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ మెడిసిన్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ దేహంలో పనిచేసేసి మోకాళ్ళ నొప్పులకు కారణభూతమైనటువంటి వివిధ అంశాల యొక్క ప్రభావాన్ని నిర్వీర్యం చేసేసి నొప్పులు తగ్గిపోతాయమ్మా. సేఫ్టీ. సో ఇక్కడ ఎలా ఇదవుతుందంటే అమ్మా, ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుందమ్మా. అదొక ప్రాసెస్ అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు TNF ఆల్ఫా, అదేవిధంగా సైటోకైన్స్, ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు అక్కడ ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ప్రోస్టాగ్లాండిన్స్, ఇవన్నీ కూడా ఉత్పత్తి అయ్యే కొద్దీ నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ అసౌకర్యాలు కలుగుతుంటాయమ్మా. సో ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల, అంటే పారిజాతం కషాయాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఏం చేస్తుందమ్మా, ఆ యొక్క హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తుందమ్మా. అట్లే అవి చేసేటువంటి హాని,
అంటే నొప్పి, పోటు, సలుపు ఇవన్నీ దానివల్లనే కలుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేస్తుంది, ఉత్పత్తి తగ్గిస్తుంది. అవి చేసేటువంటి ఆ దుర్లక్షణాలు ఏవైతే అవి కలగజేస్తాయి ఆ దుర్లక్షణాలు కూడా తగ్గించేస్తాయి కాబట్టి సేఫ్టీగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే ఈ మోకాళ్ళ భాగంలో ఈ నొప్పినటువంటి వాళ్ళలో కండరాలకు ఈ యొక్క ఎంజైమ్స్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం చేత కండరాలు బాగా స్టిఫ్గా తయారైపోతాయి. గుజ్జు అన్నది తగ్గిపోతుంది. అది కీళ్ళమ్మా. ఈ మోకాళ్ళ భాగంలో కండరాలలో ఈ ఎంజైమ్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎంజైమ్స్ ఈ మజిల్స్ సరిగ్గా రిలాక్స్ కాలేవు, గట్టిగా పట్టేసి ఉంటుంది అన్నమాట. దానివల్ల బాధ ఉంటుంది. సో దాన్ని తగ్గించేటువంటి పరిస్థితి ఈ యొక్క పారిజాతం కషాయం చేస్తున్నాము. రెండోది ఏంటంటే ఈ మోకాలు భాగంలో ఉన్నటువంటి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క కండరాలని నార్మల్గా చేయడమే కాకుండా ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్నటువంటి సమస్యను తొలగిస్తుంది. అదేవిధంగా రెండు ఎముకల మధ్యలో ఉన్నటువంటి ఆ కీళ్ళలో ఉన్నటువంటి సమస్యను తొలగిస్తుంది. అంతేకాకుండా గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. గుజ్జు త్వరగా అరగకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా గుజ్జు ఇంతకుముందు చెప్పినట్టు చక్కగా ప్రొడ్యూస్ అయ్యేందుకమ్మా మోకాళ్ళ భాగంలో. అట్నే కార్టిలేజ్ అనేటువంటి మృదులాస్తి ఉంటుందమ్మా ఆ రెండు ఎముకల మధ్యలో. ఆ కార్టిలేజ్ని కూడా బాగా రక్షించేందుకు ఉపయోగపడుతుందమ్మా. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మోకాళ్ళకు సంబంధించిన ప్రతి ప్రాబ్లం మనకు క్లియర్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఆధునికంగా మనం ఆలోచించినప్పటికమ్మా ఇందులో ఆస్పిరిన్ లాంటి ఒక పదార్థం ఉందమ్మా, మిథైల్ సాలిసిలేట్ అని చెప్పి చెప్తుంటారు సర్వసాధారణంగా. ఈ ఆస్పిరిన్ లాంటి పదార్థము ఈ యొక్క కషాయంలో అంటే ఈ పారిజాతం ఆకులో ఉంటుంది కాబట్టి ఆ ఆస్పిరిన్ సర్వసాధారణంగా నొప్పులు తగ్గేదానికి వాడుతుంటారు అనమాట. NSAID అంటారు అనమాట, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని చెప్పేసి ఆధునికంగా ఇంగ్లీష్ వైద్యంలో వాడుతుంటారు అమ్మా. సో ఈ ఆస్పిరిన్ లాంటి పదార్థము ఇది చెప్పాను కదమ్మా, ఈ ఆకులు ఉంటుందమ్మా. సో ఆకులు మనం కషాయ రూపంలో ఇవి వాడుకుంటున్నాం కాబట్టి ఈ కషాయంలో కూడా ఆ యొక్క కెమికల్ వస్తుంది కాబట్టి నొప్పి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అందులో ఇంకోటి అంటే న్యాచురల్గా మనం బాడీకి అందజేస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. కాబట్టి ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది ఉండదు, కాబట్టి దీనివల్ల ప్రాబ్లం ఉండదు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. మీరు అడిగినట్లే పైసా అంటే పైసా ఖర్చు ఉండదు, ఎక్కడికి కాకపోతే కేవలం ఒక కషాయనే తాగొచ్చమ్మా. ఉప్పు తర్వాత మిరియాల పొడి లేదన్నా ఉడకబెట్టుకుని తాగినా సరిపోతుంది, ఫలితం అయితే మంచి ఫలితం కలుగుతుంది. అవును సార్. అండ్ సార్ ఫైనల్గా సింపుల్గా ఈ మోకాల నొప్పితో బాధపడే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి మోకాలలో బలం చేకూరుతుందో చెప్తారా? బాగా కాల్షియం రిచ్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా. కాల్షియం బాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. దీనికి తోడేమంటే ఈ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటుండాలమ్మా. వీటన్నిటికి తోడు మనకు సీజన్లో దొరికేటువంటి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలమ్మా. అంటే కొన్ని సందర్భాలు అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, అలాంటి వాళ్ళు తినదగిన ఫ్రూట్స్ తినాలి. అట్లా ఆయా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు తినకూడనటువంటి ఫ్రూట్స్ అయితే తినకూడదు, కానీ మిగతా ఫ్రూట్స్ అన్ని తినొచ్చమ్మా. జనరల్గా ఏ సమస్య లేనటువంటి వాళ్ళు, కేవలం మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నటువంటి వాళ్ళు అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చమ్మా. ఈ విధంగా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా మనకు డైలీ లభించేటువంటి ఈ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. రెండవది ఏమంటే దుంపకూరలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. దుంపకూరలు వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి దానివల్ల నొప్పులు ఎక్కువైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ దుంపకూరలు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. అదేవిధంగా చన్నీళ్ళు కూడా పనికిరావమ్మా. నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ తాగుతుండాలి, కానీ ఇలాంటి వాళ్ళు ఈ చన్నీళ్ళు, తర్వాత ఈ ఐస్ వాటర్, కోల్డ్ వాటర్ ఇవి తాగడం వల్ల కూడా నొప్పులు ఒక పట్టాన తగ్గవు, సమస్య మరింత జటిలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటితో ఏమంటే ప్రకృతి సిద్ధంగా సహసిద్ధంగా లభించేటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిదమ్మా. అంటే మనం ఉడకబెట్టడము, వేయించడము, ఫ్రై చేయడము అంటే ఇలాంటి ఇవన్నీ కాకుండా రోజు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో కనీసము 40% వరకైనా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ యొక్క సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఈ ఆకుకూరలు తీసుకోవచ్చు, కూరగాయలు తీసుకోవచ్చు. ఆకుకూరల్లో కూడా పుష్కలంగా ఉంటుందమ్మా. ఈ మోకాళ్ళు పోషణకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఈ ఆకుకూరలు తీసుకోవచ్చు, కూరగాయలు తీసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్లు పళ్ళు తీసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య త్వరగా తగ్గిపోతుంది. చూస్తున్నారు ఏంటంటే న్యాచురల్ వేస్లో హెల్త్ ఇష్యూని తగ్గించుకోవడం ఎలాగని. సో మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయిందని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ సమస్య వస్తుంది అసలు? ఓకే, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనగానే ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పేషెంట్స్ మనకు చెప్తారు, ఎవరైతే దీని నుంచి సఫర్ అవుతూ ఉంటారో మోకాళ్ళు నడుస్తున్నప్పుడు బాగా నొప్పిగా ఉంది,
స్వెల్ అవుతూ ఉంటాయి మోకాలు చుట్టూరు. అలాగే వాళ్ళకి మెట్లెక్కి దిగాలన్నా కష్టంగా ఉంటుంది. ఫిజికల్ మూమెంట్ అనేది చాలా దెబ్బతింటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే మోకాళ్ళ ఒక స్ట్రక్చర్లో మధ్యలో మనకి ఏదైతే గుజ్జులాగా పనిచేస్తుందో లిక్విడ్, అది డ్రై అవుతూ వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకు డ్రై అవుతుంది అనేది తెలుసుకొని దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చిన్న వయసు 20 ఏళ్ళు అనుకోండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు కొంచెం పెయిన్గా అనిపిస్తుందో, మొబిలిటీలో కష్టంగా ఉంటుందో అప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒకటే కారణం కాదు, అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అని దాంట్లో కూడా మనకి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. బేసిక్గా ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఓన్లీ మోకాళ్ళ నొప్పులు ఒకటే కాదు ప్రాబ్లం, దాంతోపాటు ఏం కాంప్లికేషన్స్ పెరుగుతాయో అనేది బెంగ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం బాడీ వెయిట్. బాడీ వెయిట్ని పెరగకుండా కాపాడుకోవడానికి పాపం ఫుడ్ కూడా తగ్గించుకుంటూ వచ్చేస్తుంది. అది తగ్గించుకోవడంలో తప్పలేదు, కానీ అక్కడ న్యూట్రిషన్ ఫాలో అవ్వరు. ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ ఫాలో అవ్వమో ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, అది ఇంకా దెబ్బతింటూ వస్తుంది. సో అందుకని మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన ఫుడ్ డయట్ని చేంజ్ చేసుకోవాలి. డయట్లో ఎలాగంటే మీకు మోకాళ్ళకి నేను చెప్తానండి, అక్రూట్ ఉంది కదా, అక్రూట్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైతే ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది లేదా 2-3 ఏళ్ళ నుంచి కూడా మోకాళ్ళ నొప్పి ఉంది అనేటటువంటి వారు ఏం చేయాలంటే డైలీ ఒక 5 నుంచి 8 అక్రూట్స్ నైట్ నానబెట్టేసి రాత్రి పొద్దున్నే ఖాళీ పొట్టతో మంచిగా చీవ్ చేసి తింటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ ఏం చేస్తుంది అంటే మీ మోకాళ్ళ నొప్పికి సంబంధమైనటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, వాపుని తగ్గిస్తుంది, పెయిన్ని తగ్గిస్తుంది. అలాగే లిక్విడ్ ఏదైతే తగ్గుతుందో దాన్ని మళ్ళీ రీజనరేట్ అయ్యేలాగా చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఫ్లూయిడ్ తగ్గుతుందో మళ్ళీ కార్టిలేజ్ కూడా దెబ్బతింటుంది. సో అక్కడి వరకు వెళ్లకుండా మనల్ని కాపాడుకోవచ్చు ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల. అందరికీ ముందుగానే కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తానే ఫాలో అయితే మంచిది. ఫస్ట్ ఫాలో అయితే వాళ్ళకి కంపల్సరీ 1.5 మంత్ వాళ్ళని ఒక్కరోజు కూడా మానకుండా చేయమనండి, మంచి రిజల్ట్స్ వాళ్ళే చూస్తారు. అరే చెప్పారు కదా 4 రోజులు పాటించి ఇంకా తగ్గలేదు అని అంటే కుదరదు. మనం మినిమం 1.5 మంత్ దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన నీలో చేంజెస్ మనమే గమనిస్తాం. అండ్ అందరికీ తెలిసిందే జాయింట్స్ అనేది ఎక్కువ దాని హెల్త్ కాల్షియం మీద డిపెండ్ ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్స్లో కాల్షియం అనేది మనం చూసుకోవాలి. నువ్వులు, సజ్జలు ఇవన్నీ కాల్షియంలో చాలా రిచ్ అండి. సో అలాంటి ఫుడ్ ఇప్పుడైతే ఒకప్పుడు డాక్టర్ గారు చెప్తేనే తెలుసుకునేటటువంటి రోజులు ఉండేవి. ఇప్పుడు మన చుట్టూరా ఉండేటటువంటి టెక్నాలజీ కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంటుందని మీరు జస్ట్ గూగుల్లో కొడితే మీకు ఒక 10-15 ఐటమ్స్ అన్న వస్తాయి. దాంట్లో మనం 3-4 సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు మన ఫుడ్లో అలవర్చుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి చాలా అంటే చాలా వరకు మనల్ని మనం రికవరీ చేసుకోవచ్చు. అలాగే బోన్ హెల్త్కి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ డి. అంటే మనం తినే ఫుడ్స్లో ఏది మీరు మార్పులు చేసుకున్నా కూడా మన బాడీకి కావాల్సినటువంటి వైటమిన్ డి అనేది దొరకడం కష్టం. సో దానికి చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ అంటే సన్లైట్. సన్లైట్లో అట్లీస్ట్ మార్నింగ్ మనం 15-20 మినిట్స్ ఆ సన్లైట్ని తీసుకోగలిగితే చాలా చేంజెస్ ఉంటాయి. పర్టికులర్గా ఎవరైనా సరే జాయింట్ ఇష్యూస్, ఒక మోకాళ్ళే కాదండి, ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉన్నాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, అన్ని జాయింట్స్లోని ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. అలాగే గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, ఇవన్నీ జాయింట్ ఇష్యూసే. సో జాయింట్స్కి సంబంధించిన ఏ ఇష్యూ అన్నా ఉండనివ్వండి, వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది సన్లైట్. అలాగే మనం ఫుడ్లో కాల్షియం మిల్క్లో కూడా ఎక్కువగా ఉంటుంది కదా, చిన్న చిన్న చేంజెస్ అట్లీస్ట్ మనం డే టు డే మన రొటీన్ని మార్చుకుంటే చాలా వరకు మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ అసలు మెయిన్ రీజన్ అనేది అన్ని రోగాలకి అండ్ జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి. అండ్ వీళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైనది మసాజెస్ చాలా హెల్ప్ చేస్తాయి బాడీకి. శరీరంలో మనకేంటంటే వాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఏమి లేదు, మనకు మనమే టైం దొరికినప్పుడు నువ్వుల నూనె, ఆవ నూనె,
అలాంటివి తీసుకొని మంచిగా మన చేతుల్ని మన కాళ్ళని మసాజ్ చేసుకుంటూ ఉంటే సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇప్పుడు మొత్తం శరీరం అంతా మనం మసాజ్ తీసుకోవడానికి టైం ఉండదండి. ఓన్లీ పాదాన్ని తీసుకోవచ్చు. ఒక పాదం మసాజ్ చేయడం వల్ల మీ శరీరం మొత్తం ఆటోమేటిక్గా ఆ మసాజ్ ఒక ఎఫెక్ట్ శరీరం మొత్తం ఉంటుంది అనమాట. సో ఇది వారంలో ఒక్కరోజు చేసుకోవచ్చు కదా. సో ఇలాంటివి చేయాలి. అండ్ ఫిజికల్ మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీకు చాలామంది జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళల్లో మనం గమనించేది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఏమీ చేయలేరు, ఎక్కువ బరువులు ఎత్తలేరు, ఇవన్నీ చేయలేరు. నేను నడవలేనమ్మా, నేను ఎలా చేయగలను అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూర్చున్న చోటే చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఒమేగా రిలేటెడ్ ఫుడ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు చాలా వరకు జాయింట్ ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం ఉంది. మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తానండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అందరి ఇంటి దగ్గర ఉండేటటువంటి చెట్టు, పారిజాతం చెట్టు. ఆ పువ్వులు అందరికీ తెలుసు, దాన్ని మనం చేత్తో తీసుకోకూడదు, కింద పడినప్పుడు తీసుకుని అది భగవంతుడికి సమర్పించాలి, అంత పవిత్రమైనది అని. అంటే ముందే వాళ్ళు అనలైజ్ చేశారు దాని ఒక మెడిసినల్ వాల్యూస్. అందుకే దాన్ని పిక్ చేయకూడదు. ఎందుకంటే అది మనం పిక్ చేసినప్పుడు ఏమవుతుందండి, మనల్ని ఎవరైనా పిన్ చేస్తే ఏమవుతుంది, పెయిన్ వస్తుంది. అది పెయిన్నే తీసేటటువంటి ప్లాంట్ కాబట్టి దాన్ని మనము పిక్ చేయకూడదనే ఉద్దేశంతో గురువులు పెట్టినట్టు ఉన్నారు. సో ఇది ఎలాగంటే ఈ ప్లాంట్కి లీవ్స్ ఉంటాయి కదా, 8 to 10 లీవ్స్ తీసుకోవాలి. తీసుకుని దాన్ని కొంచెం మంచిగా స్మాష్ చేసేసి దానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని మంచిగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసేటప్పుడు కొంచెం జింజర్ని యాడ్ చేయడం వల్ల దాని ఒక మెడిసినల్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని టీ లాగా తాగాలి. నేను చాలామంది పేషెంట్స్కి ఇది రికమెండ్ చేశాను, అద్భుతమైన రిజల్ట్స్ అండి. ఎవరైతే ఇవన్నీ తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో బ్యాక్ పెయిన్ రిలీవ్ అవుతుంది, సయాటిక్ పెయిన్ అని ఉంటుంది, మొత్తం నడుము నుంచి కాలు కింద భాగం వరకు లాగుతూ ఉంటుంది, నడవడానికి కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి. ఈ నీ పెయిన్లో ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇది ఆ గుజ్జుని కరగనివ్వదు, ఆ కరిగినటువంటి గుజ్జు బాగా తయారవుతుంది, కార్టిలేజ్ని డ్యామేజ్ అవనివ్వదు, అలాగే ఆ వాపులంతా తీసేస్తుంది, పెయిన్ని రిలీవ్ చేస్తుంది. చాలా అద్భుతమైంది. మనం ఏంటంటే ఓన్లీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళ పేరెంట్స్లో జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ చేయించుకుని ఇబ్బంది పడినటువంటి వాళ్ళ పేరెంట్స్ చాలా మంది ఉంటారు కదా, అలాంటి వారు కూడా కొంచెం చిన్న ఏజ్ నుంచే మనం దీన్ని ఒక హర్బల్ టీ లాగా చేసుకొని తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సో ఇది సింపుల్, అందరూ చేసుకోవచ్చు. సో ఇది వాడిన తర్వాత వాళ్ళే కమెంట్ చేస్తారు అనుకోండి. సో ఇలాంటి చేంజెస్ మనం తీసుకురావడం వల్ల చిన్న చిన్న ఎక్సర్సైజెస్, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, డయట్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నిజంగా హెర్బల్ మెడిసిన్ అంటే ఆ మెడిసిన్ పక్కాగా పనిచేస్తుందనే ఒకటి నానుడైతే ఉంది. సో ఈ హర్బ్స్ అనేవి ఇప్పటివి కావు, పురాతన కాలం నుంచి వస్తున్నవే. సో ఇప్పుడు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో వీటి గురించి చాలా చక్కగా చెప్పడం కూడా జరిగింది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా పారిజాతం చెట్టు అంటే చాలా గొప్పది, దానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. సో అదొక డివైన్ ప్లాంట్ లాగా చెప్తూ ఉంటారు. సో అలాంటి దాంట్లో మెడిసినల్ వాల్యూస్ అంటే చాలా చక్కగా చెప్పారు. సో వాడుకోవాలని కోరుకుందాం. ఎవరికైనా ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఒక హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్గా మీరు వాటిని తగ్గిస్తారు కాబట్టి కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మేము హర్బ్స్ని కూడా అంతే స్పెషల్గా సెలెక్ట్ చేస్తాం. అవును, ఒక నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒకే ప్రాబ్లం ఉండదండి. సో వాళ్ళకున్న అదర్ ఇష్యూస్ని కూడా కన్సిడర్ చేసి అప్పుడు వాళ్ళకి సంబంధించిన హర్బ్స్ని ప్రిపేర్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎస్, డిపెండ్స్ ఆన్ వాళ్ళ మెటబాలిజం, వాళ్ళకి ఎన్న అదర్ హెల్త్ ఇష్యూస్. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఇంకా కొంచెం ఇష్యూ ఇది పెరుగుతుంది అనమాట. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.